మధ్యప్రదేశ్ శివపురిలో ఒక లాయర్ తన ఆఫీసులో ఇంకెవరితోనో ఏదో మాట్లాడుతుండగా బయట గేట్ దగ్గర ఏదో జరిగింది అని డౌట్ వచ్చిందట ఆయనకి. వెంటనే సీసీ ఫుటేజ్ చూశాడట. చూస్తే అందులో ఏముందో తెలుసా? ఒక వ్యక్తి కారులో వచ్చాడు గేట్ దగ్గరికి. ఆ గేట్ దగ్గర ఉన్న వస్తువుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఆ సీసీ ఫుటేజ్లో. ఇంతకీ ఏంటా వస్తువు అని అంటే న్యూస్ పేపర్. ఎస్, 8 లక్షల డిజైర్ కారులో వచ్చి 8 రూపాయల న్యూస్ పేపర్ని ఒకసారి, రెండోసారి, మూడోసారి మొత్తానికి అటెంప్ట్ సక్సెస్ అయ్యి మూడోసారి దాన్ని తీసుకొని ఎత్తుకొని మరి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇది? ఎందుకట్లా? అసలు న్యూస్ పేపరే కావాలంటే బయట దొరుకుతుంది కదా, మరి ఎందుకట్లా కారులో వచ్చి మళ్ళీ స్ట్రేంజర్, నాకు తెలిసిన మనిషి కాదు, ఎందుకట్లా చేశాడు? కొందరికి ఉంటుంది చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేయాలనే కోరిక ఉంటుంది. అదొక కాంప్లెక్స్ కూడా, ఒక డిసీజ్ లా కూడా ఉండిపోతుంది. అది అట్లానా లేకపోతే ఇంకేంటి? చూస్తే నిజంగానే పేపరే. ఆయన సెర్చ్ చేశాడు, ఏం లేదు, జస్ట్ న్యూస్ పేపర్ మాత్రం ఎత్తుకెళ్ళాడు. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? లాయర్ కదా, విడిచిపెట్టలేదు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఏమో, మేబీ ఏదైనా కేసుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్లూవా అది, లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే సిల్లీ థింగా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో లాయర్కే అర్థమవుతలేదు. సో లాయర్ బుర్రకే తట్టట్లేదు కాబట్టి ఆయన ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు ఇది ఏమై ఉంటుందా అని. మీరేమైనా లాయర్కి సపోర్ట్ చేస్తారా? ఎందుకు 8 లక్షల కారులో వచ్చి 8 రూపాయల పేపర్ ఎత్తుకెళ్ళాడు ఆ మనిషి? ఎనీ గెసెస్?